రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. అప్పుడు దైవజనుడొకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని అనుకొందరు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను. యెహోవా కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాడు అనుకొందరు. యెహోవా కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాడు అనుకొందరు. బైబిల్లో చాలా కొండల గురించి రాయబడి ఉన్నాయి. సియోను కొండ, కల్వరి కొండ, ఒలీవల కొండ, రూపాంతరము పొందిన కొండ, రూపాంతరపు కొండ, 5 రొట్టెలు 2 చేపలు విరిచిన కొండ. యెరూషలేము అంతా కూడా కొండ ప్రాంతాలు, కొండలు పర్వతములతో ఉన్నటువంటి, చుట్టూ పర్వతాలు ఉన్నటువంటి పట్టణం అది యెరూషలేము. ఒక క్రైస్తవుడు కొండ మీదని కట్టబడిన పట్టణం వలె ఉండాలంట. మనం కొండ మీద కట్టబడిన పట్టణం లోకమంతటికి ఆశీర్వాదకరంగా, కొండ మీద కట్టబడిన పట్టణం అందరికీ కనపడుతుంది, కానీ కొండ మీద ఉన్నవాడు లోకానికి దూరంగా ఉంటాడు. విలియం కేరీ అన్నాడు, దేవుని వద్ద నుండి గొప్ప వాటిని ఎదురుచూడు, దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు. మనం ఎప్పుడైతే ప్రార్థనలో ప్రార్థిస్తుంటామో మన చిన్న మనసుతో చేసిన ప్రార్థనలు రూపాంతరం పొంది మనకు తెలియకుండానే దైవ చిత్తానుసారమైన విషయాల కొరకు మనం ప్రార్థిస్తాం. అందుకని ఉన్నతమైన అనుభవాన్ని చూపించేది కొండ మీద జీవితం. పక్షిరాజు పైకి ఎగిరి ఆ కొండ మీద ఉన్న చెట్టు మీద గూడు కట్టుతుంది. అక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని పెడుతుంది. ఎంత పైకి ఎగిరినా పక్షిరాజులో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే దాని కన్ను చాలా షార్ప్ అండి. అది అక్కడి నుంచి చూస్తుందట దాని ఆహారం ఎక్కడుందో. ఆ చెరువులో ఎగురుతున్న చేపను అక్కడి నుంచి చూసి డర్రడు ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అక్కడ తీసుకెళ్ళి పిల్లలకి అక్కడ పోషిస్తుంది. ఆహారం కొరకు మాత్రమే కిందకు దిగుతుంది, మరి దేనికోసం దిగదు. ఉన్నత స్థలాల్లో ఎగిరే అనుభవం, ప్రార్థనా పరుడు ఉన్నతమైన స్థలాల్లో అతని జీవితం ఉంటుంది. ఈ లోకం ఆకర్షించదండి వారిని, ఈ లోకం వారిని కలవరపరచదు, ఈ లోకం వారిని కృంగదీయదు. నిజంగా ఈ లోకంలో ఉన్న విషయాలు వింటుంటే, చూస్తుంటే మనకు కలిగేది కలవరం, భయం, బాధ, చిక్కులు, సమస్యలే. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి చూస్తే, ఉన్నతమైన ఆయన దృష్టితో మనం చూస్తే ఈ లోకంలో అన్నీ దేవుని ముందు స్వల్పమైనవిగా కనపడతాయి. వారి దేవుడు కొండలకు దేవుడు, ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన కార్యాలు చేసేవాడు అని అందరూ అనుకుంటారు. కొండల మీద అక్కడ సిరియా రాజు ఇశ్రాయేల్ రాజు మీదకి యుద్ధంకి వచ్చినప్పుడు ఓడిపోయారు వాళ్ళు. కొండకి యుద్ధం చేసినప్పుడు కొండ మీద ఓడిపోతే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు, ఒరే కొండలెక్కితే వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడున్నారు కొండ మీద, ఈసారి మనం లోయలో యుద్ధం చేద్దాం, మైదానంలో యుద్ధం చేద్దాం అని చెప్పి వాడు 1 year, 1 సంవత్సరం సిద్ధపడి చాలా సైన్యాన్ని సమకూర్చుకొని ఆ మైదానంలో అయితే వాళ్ళని ఓడించేస్తాము అని చెప్పి ప్లాన్ వేస్తున్నప్పుడు
దైవజనుడి చేత దేవుడు చెప్పించిన మాట ఏంటంటే, కొండలకే ఆయన దేవుడు అనుకుంటున్నారు కానీ ఆయన లోయలకు కూడా దేవుడే. మన జీవితాల్లో దేవుడు మనం అడిగినవన్నీ ఇచ్చినప్పుడు హల్లెలూయా అంటాం కదండి. మనకి ఉన్నతమైన ఆశీర్వాదాలు దొరికినప్పుడు అబ్బా మా దేవుడు ఎంత గొప్పవాడు, వాయిస్ కూడా మారిపోద్ది అప్పుడు కదండి. చాలా గొప్పవాడు మా దేవుడు ఏమనుకున్నారు అంటామండి. నువ్వు అంతా ప్రార్థన చేసిన తర్వాత ఏమీ జరగకపోతే, నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకపోతే ఏమంటావు? నా దేవుడు చాలా గొప్పవాడు, నేను అడిగిన ఇవ్వలేదంటే నాకు మరేదో ఇస్తాడని అంటావా? లేకపోతే దేవుడు నువ్వు అనకపోయిన పక్కోళ్ళు వచ్చి అడుగుతారు, ఏం దేవుడమ్మా ఏందో చెప్పావు, ఏం జరిగింది నీకు, ఏమైంది నీకు? ఆయన కొండలకు దేవుడే, లోయలకు దేవుడే. మేలైనా కీడైనా నా దేవుడే. ప్రార్థనలో మనం ప్రార్థన చేసేది దేవుని మనసును మార్చడానికి కాదండి. చాలామంది దేవుని మనసు మార్చడానికి ప్రార్థన చేస్తున్నాం అనుకుంటారు. దేవుడు ఎలాగ మనసు మార్చుకొని నాకు బిడ్డని ఇస్తాడు, దేవుడు మనసు మార్చుకొని నాకు ఇల్లు ఇస్తాడు, దేవుడు మనసు మార్చుకొని నాకు సీట్ ఇస్తాడు, నాకు కాలేజీలో ఇది ఇస్తాడు, లేకపోతే నా రోగాన్ని తీస్తాడు. ప్రార్థన అనేది మన మనసు మారటానికి. తెలుసుకోండి, దేవుడు మారడం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ప్రార్థనలో నువ్వు ఆయన చిత్తానికి లోబడినట్లుగా నీ మనస్సు రూపాంతరం పొందాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు క్రైస్తవుల భక్తి ఎలాగుందంటే, కొండెక్కిస్తే హల్లెలూయా అంటారు, లోయలో పడితే దేవుడు లేడు దెయ్యం లేదంటారు. ఏంటండి? ఒక మేలు జరిగితే అబ్బా నా ప్రభు ఎంత గొప్పవాడంటాడు, నువ్వు అడిగింది దొరక్కపోతే నాకేం చేశాడు దేవుడని మూతి ముడుచుకుంటారు. ఇది కాదు నిజమైన క్రైస్తవ భక్తి. మన దేవుడు కొండెక్కించగలడు, లోయలో నడిపిస్తాడు. అందుకే దావీదన్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినను నా ప్రభు నాతో ఉన్నాడు. లోయలో కూడా సంతోషించిన దానికంటే ప్రభు సన్నిధిలో ఏడ్చిన సమయాల్లో నేర్చుకున్న పాఠాలు, పొందినంత ఆదరణ నేను ప్రపంచంలో ఇంకెక్కడ పొందలా. ఒక బాధలో నుంచి, ఒక సమస్యలో నుంచి ప్రభు తీసుకెళ్ళినప్పుడు ఆ సమయంలో దేవుని మీద పూర్తిగా ఆధారపడుతూ, ప్రభువా నీ ఇష్టం నాయనా, నీ చిత్తం నాయనా, నీ కొరకు నేనేమైనా చేయడానికి సిద్ధం నాయనా అని అప్పగించుకుంటూ ఆ నిందలు, అవమానాలు, ఆ పోరాటాలు ఉన్నప్పుడు ఆయన మీద పూర్తిగా ఆనుకొనటంలో ఉన్నంత ఆనందం మనం ప్రభు అడిగింది ఇచ్చినప్పుడు దొరికినంత సంతోషంలో పోలిస్తే అది చాలా తక్కువ. క్రైస్తవ భక్తిలో ఒక భక్తుడి చరిత్ర తీసుకోండి. కొండ మీద అనుభవాలతో పాటు లోయలలో కూడా, శ్రమలలో కూడా, వేదనలలో కూడా వారు నడిపించబడడం చూస్తున్నాం. దావీదు జీవితాన్ని చూసుకుంటే ఎన్నిసార్లు, అందుకే రాశాడు, గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయమో నాకు రాదు. మన జీవితాల్లో కష్టాలు మీ జీవితంలో ఉన్నాయా? దేవుడు సమాధానం ఇవ్వలేదు నాకు అనే విషయాలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఎన్నిసార్లు ప్రార్థించినా జవాబు రాదేంటి అని విసిగిపోయిన పరిస్థితులు మీకున్నాయా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు ప్రార్థన వింటం లేదేమో అనే కృంగిపోయిన సమయాలు మీ జీవితాల్లో ఉన్నాయా? ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ లోయలో కూడా నేను నీతో ఉన్నాను. నీ బాధ నేను చూస్తున్నాను, నీ కన్నీరు నేను చూస్తున్నాను, నీ పోరాటం నేను చూస్తున్నాను. దేవుడు ఆయా సమయాలలో మన స్థితి మనం తెలుసుకునేటట్టు చేస్తాడు. దేవుడు ఇచ్చినా సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషమే. ఏది జరిగినా అది మన మేలుకే. ఏలియాకి పొద్దున్న సాయంత్రం కాకులు తీసుకొచ్చి ఆహారం ఇచ్చాయి. ఏమిచ్చాయి? రొట్టె, మాంసం. తిని ఏం చేశాడు ఆయన? ఏం పనిలేదు. ఇప్పుడు
వెయిట్ చేయమన్నాడు అంతే. అంటే హాయిగా ఆ కేరీతి వాగు దగ్గర కూర్చొని ఇటు ఆడుకుంటున్నాడు అంతే. టైం ఎప్పుడు అవుద్దా, కాకులు రావేంట అంటే ఆయనకి తింటాం, మళ్ళీ తాగటం, మళ్ళీ కూర్చోవటం. ఏమై ఉంటాడు కొన్ని రోజులకి? శుభ్రంగా బొజ్జ పెరిగిపోయి ఉంటుంది. చూశాడు దేవుడు, ఒకరోజు నీళ్ళు ఆగిపోయినాయి అంటే కాకి రాలేదంట. ఏంటి ప్రభా కాకిని మర్చిపోయావు పాపటం? మర్చిపోలేదు ఆయన. ఏంటి ప్రభా నీరు ఆపేశావు? ఆపలేదు ఆయన. లే, నీవు సారేపోతే నీ ఊరికెళ్ళు, అక్కడ విధవరాలకి నేను ఆజ్ఞాపించానన్నాడు. ఆ విధవరాలు ఏం పెట్టింది ఆయనకి? పులకాలు పెట్టింది. ఏం పెట్టింది? మరి పేదోళ్ళు నీకులాగా నెయ్యి నూనెలు వేసి మునిగేటట్టుగా వండుకోవటం కుదురుద్దా? అట్ట తడుకొని వండుకుంటారు వాళ్ళు కొండలో. ఏమైందండి? కొండ కూడు పెట్టాడు దేవుడు. ఏం కూడు పెట్టాడు పాస్టర్ గారికి? బొజ్జగరకాలి కదా అది. మరి మాంసం ఉంది అక్కడ? మాంసం లేదు ఇక్కడ, నాన్ వెజ్ లేదు, ఒట్టి పులకాలే, పచ్చడి కూడా లేదు. పాపం మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయి ఉంటాడు. దేవుడు చేసేది ఏది చేసినా మన మంచికే. ఉంటే తినండి, లేకపోతే స్తుతించండి, అంతేగాని తినమరిగినోడు మళ్ళీ తిండి లేకపోతే ఎడుతో కూర్చుంటాడండి. పైకి ఎక్కడానికి సిద్ధపడ్డాడు కిందకి దిగమంటే కోపగించుకుంటాడు. ఎందుకో నాకు అర్థం కాదు. నువ్వు పైకి వచ్చి పాట పాడు బ్రదర్ అన్నామనుకో అని వస్తాడు. నువ్వు వీళ్ళకి ఎందుకు కూర్చో అంటే బయటకు వెళ్ళిపోతావు. నిన్ను పైకి ఎక్కించినోడే కదా కిందకి దిగమంటున్నాడు. ఎక్కించేవాడు ఆయనే, దింపేవాడు ఆయనే. ఎక్కితే ఎక్కుతా, దిగమంటే దిగుతా. కొండల్లో దేవుడే, లోయల్లో దేవుడే, మేలైన దేవుడే, కీడైన దేవుడే, ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవుడే, ఇవ్వకపోయినా దేవుడే. నా దేవుడు నన్ను విడవడు, ఎడబాయడు. ఏ స్థితిలోనైనా సరే నా దేవుడిని నేను విడవనన్నదే నిజమైన భక్తి అండి. ఎక్కడ నుండి నువ్వు మొరపెట్టినా, అగాధములో నుండి నేను మొరపెట్టాను, నా ప్రార్థన ఆలకించావన్నాడు. కొండ మీదకి ఎక్కి దేవునికి మొరపెడితే దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. గోతులో నుండి దేవునికి మొరపెడితే దేవుడిని ప్రార్థన అక్కడి నుండి కూడా ఆలకిస్తున్నాడు. నువ్వు అన్నీ పోగొట్టుకున్న పరిస్థితుల్లో, నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న పరిస్థితుల్లో నువ్వు దేవునికి మొరపెడితే ఆయన ఇంకా నీకు జవాబిస్తాడు. కొండ మీద అనుభవం సంతోషకరమైన, అభివృద్ధికరమైన జీవితానికి గుర్తు. దేవునికి సమీపంగా ఉన్నామన్నదానికి గుర్తు. లోయ అనుభవం డిప్రెషన్ అనే మాట, అనేకులు డిప్రెషన్లో ఉన్నారు. ఒక విధమైన మానసికమైన ఆందోళన, టూ సెన్సిటివ్. ప్రతి చిన్నదానికి కలవరపడిపోతారు. ప్రతి చిన్నదాన్ని ఏదో అయిపోయినట్టు ఊహించేసుకొని కుమిలిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. డిప్రెషన్ అనేది ఒక దురాత్మ. కృంగుదల అనేది ఒక దుష్ట శక్తి యొక్క, సాతాను యొక్క ప్రభావం. నిన్ను సాతాను జయించాలంటే ముందు నిన్ను కృంగదీయాలి, నిన్ను నిరుత్సాహపరచాలి, నీకు ప్రార్థన లేకుండా చేయాలి, నిన్ను బాధ పెట్టాలి, నిన్ను అవమానపరచాలి, నిన్ను నిందించాలి. నా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఇందాక పాస్పోర్ట్ సంగతి ఒక విషయం చెప్పాను మీకు. చాలా అనుభవాలు ఉన్నాయండి. అడిగింది దేవుడు ఇవ్వకుండా, అనవసరమైన నిందలు, పోరాటాలు, అవమానాలు, శ్రమలు కలిగినప్పుడు ఇంకా నా దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతాను, ఇంకా నేను నా దేవునికి మొరపెడతాను, ఇంకా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఇంకా దేవుడు నాకు తోడున్నాడు అని నమ్మటమే నిజమైన భక్తి. నువ్వు ఎలాంటి గాఢాంధకార లోయలో ఉన్నా, ఏ దిక్కు తెలియని పరిస్థితుల్లో నీవు ఉన్నా, కొంతమంది నాకు వచ్చే సమస్యలు వింటున్నప్పుడు నేనేం ప్రార్థన చేయాలో తెలియక, ప్రభువా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వీరికి నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో, ఎప్పుడు చేస్తావో తెలియదు, నువ్వు చూసుకో ప్రభువా అని వదిలేస్తాను అంతే. మనకు తెలియదు, మనం చెప్పలేము సొల్యూషన్. అన్ని విధాల నష్టపోయిన, మోసపోయిన, కృంగిపోయిన, ఆర్థిక ఇబ్బందులు, శరీర బలహీనతలు, కుటుంబ సమస్యలు చుట్టుముట్టినప్పుడు
ఇంక నన్ను దేవుడు వదిలేశాడు, ఇక నాకు దేవుడు లేడు, నాకు ఎవడు సహాయం చేయలేడు అన్న సమయాలలో కూడా, అలాంటి గాఢాంధకార లోయలో కూడా, అలాంటి ఒంటరి లోయలో కూడా నీ దేవుడు నీ మొర ఆలకిస్తాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను ఆయన పైకి లేపి బండపై నా పాదాలు స్థిరపరిచాడు. అన్నీ నీకు దొరికినప్పుడు మాత్రమే నీ దేవుడు గొప్పవాడని, నువ్వు అడిగినవి ఇవ్వకపోతే, నువ్వు అనుకున్నది జరగకపోతే, కొన్నిసార్లు నీ సమస్యలకు జవాబులు దొరకకపోతే, నువ్వెంత ప్రార్థన చేసినా నీ భర్త మారకపోతే, నీ భార్య మారకపోతే, నీ బిడ్డ మారకపోతే, విరక్తి చెందొద్దు, విడిచిపెట్టొద్దు, వదిలేయొద్దు. మళ్ళీ అడుగు, మళ్ళీ మొరపెట్టి విశ్వసించు, మొరపెట్టి నమ్ము, దేవునితో చెప్పు, ఊరుకో. ఆయన ప్రతి కీడును మేలుగా మారుస్తాడు, ప్రతి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, ప్రతి లోటును సమృద్ధిగా మారుస్తాడు, ప్రతి అవసరతను తీరుస్తాడు అన్నది మన జీవితాల్లో విశ్వసించాలి. అటువంటి విశ్వాసముతో నీవు మొరపెడితే, మీరు ఎవరి మీదన్నా అలుగుతారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని మీద అలగకండి. దేవుని మీద అలిగాడు ఆయన మహానుభావుడు. ఎవరైనా బియానా అలిగి ఏం చేశాడండి? ప్రార్థన చేసుకున్నాడా? పోనీ దేవుడితో వాదించి తేల్చుకున్నాడా? ఏం చేశాడు? నిద్రపోతున్నాడు. అక్కడ ఉపద్రవం వచ్చింది, ఓడలో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతుంటే, వారి వారి దేవతలకు మొరపెడుతుంటే, నిజదేవుని సేవకుడని చెప్పుకునే ఈయన ప్రార్థన చేయలేదు సరిగదా, నశించిపోతున్న వారి గురించిన భారం లేదు సరిగదా. నిద్రపోతుంటే అన్యుడైన క్యాప్టెన్ వచ్చి ఏమన్నాడండి? ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు తన తప్పు తెలిసింది. నన్ను బట్టే ఈ తుఫాను మీ మీదకు వచ్చింది. నన్ను ఎత్తి సముద్రంలో పడేయమన్నప్పుడు సముద్రంలో పడవేయగానే సముద్రము సద్దుమణిగిందట. ఓడలో ఉన్న వాళ్ళందరూ యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. మన తప్పు ఒప్పుకున్నప్పుడు, మన స్థితిని గ్రహించుకున్నప్పుడు, మన చుట్టూన్న వారు మన దేవుని గొప్పతనాన్ని మనలో చూడగలుగుతారు. యోన రక్షించబడి సముద్రంలో పడిపోయాడు, చచ్చాడో బతికాడో వాళ్ళకి తెలియదు, కానీ దేవుని నామానికి మహిమ వచ్చింది. ఈరోజు ఒకటేనండి, ఒకవేళ మీరు కూడా కొన్ని విషయాలు సంవత్సరాల తరబడి దేవుణ్ణి అడుగుతున్నారేమో, ఎన్నోసార్లు ప్రార్థన చేసి విసిగిపోయారేమో, అడిగి ఊరుకున్నారేమో, మర్చిపోయారేమో. కానీ దేవుడు మర్చిపోలేదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, మనం మర్చిపోతాం. అందుకనే మళ్ళీ చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. అపకారాలు గుర్తుంటాయి మనకి, ఉపకారాలు గుర్తుండవు. ఏం గుర్తుంటాయండి? ఎవరన్నా మనకు అపకారం చేస్తే 1973 సంవత్సరంలో మెట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు చింత చెట్టు దగ్గర నన్ను ఇంత మాటలన్నారు అందహాం వచ్చి. టైము, డేటు, ఆ మాటలు అట్ట గుర్తుపెట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇంత మాటలన్నీ నన్ను అవమానపరిచారు, వాళ్ళని ఎట్ట క్షమించేది నేను? అయ్యి మర్చిపోరు. కానీ మేలు చేస్తే వెంటనే నాకేం చేసావు నువ్వు అంటారు. ఏంటంటే ఓ భార్య అట్లాగా అందంట భర్తను, నాకేం చేశారు మీరు అంటే ఆయన ఇంకా, అమ్మ క్రిస్మస్కి 2000 రూపాయలు చీర కొన్నానా లేదా, జనవరికి 5000 రూపాయలు చీర కొన్నానా లేదా, పోయిన సంవత్సరం నీ పుట్టినరోజుకు 3 పేటల గొలుసు చేయించానా లేదా, మీ అమ్మగారింటికి ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళావో నీకు గుర్తు లేదా, నా ఒక్కసారి కూడా పంపరంటావేంటమ్మా, 23 సార్లు వెళ్ళావమ్మా, బస్ టికెట్లు నా దగ్గర ఉన్నాయి అని మొత్తం సంగతులన్నీ చెప్పుకుంటూ వస్తే, చేశారులే అందంట. అప్పుడు గుర్తొచ్చింది. గుర్తురాదు కొంతమందికి. ఎప్పుడు పచ్చడేనా, బతుకంతా పచ్చడి పెట్టి తప్పుతున్నావు అంటాడండి ఆయన. ఒక్కరోజు పచ్చడి వస్తే నిన్న మాంసం మర్చిపోతాడు మనుషుడు. ఏంటంటే నిన్నే కదా కేజీన్నర మాంసం తెస్తే ఒక్కరు తినేశారు. తిననా, నువ్వు కదా తినింది ఏంటండి. మనిషి మనసు అలాంటిది. మేలులు మర్చిపోతాం, కీడులు గుర్తుపెట్టుకుంటాం. కీడులు మర్చిపోవాలండి మనం. ఇతరులు చేసిన అపకారాలు మర్చిపోవాలి. ఎవరైనా వచ్చి నన్ను క్షమించు, నేను మిమ్మల్ని బాధ పెట్టానంటే, ఎప్పుడు బాధ పెట్టారు నీకు గుర్తులేదండి అని చెప్పాలి నువ్వు. అసలే
నేను అప్పుడే క్షమించేశాడు. మీరు బాధ పెట్టిన బాధ నా మనసులోకి వెళ్ళలేదు. మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసిన మేలుని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత లోతుకి వెళ్తేనండి, ఎంత బాధలోకి వెళ్తే అంత గొప్ప అద్భుతం చూస్తావు. నీకు తెలుసా ఆ సంగతే? దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కష్టాలు అనే రెక్కల మీద నీ దగ్గరకు వస్తాయంట. నీకు దేవుని అద్భుతాలు జరగాలంటే కష్టాలనే రెక్కల మీదే వస్తాయి, కానీ అమాంతంగా రావు. అందుకని కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతాలు చూస్తాం మనం. ఇఫ్ యు రీడ్ ద బైబిల్లో గమనించి చూస్తే ఎక్కడ సమస్య ఉందో అక్కడ అద్భుతం ఉందండి. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ఒక మిరకల్ జరిగింది. సమస్యలే లేకపోతే అద్భుతాలే లేవు. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉన్న దగ్గర అంతమందికి ఆహారం పెట్టడం అనేది ఒక పెద్ద సమస్య. శిష్యులు లెక్కలేసి ఎక్కడిని తెమ్మంటావని అడుగుతున్నారు. అంత పెద్ద సమస్యకి ఎంత పెద్ద అద్భుతం జరిగిందో చూసారా? ఇశ్రాయేలు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు నీళ్లు లేవనే సమస్య, ఎంత గొప్ప అద్భుతం చేశాడు. బండను కొడితే నీళ్ళు వచ్చాయి. 20 లక్షల మంది తాగడానికి, తినడానికి, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కొన్ని వ్యాగన్స్, కొన్ని ట్రైన్లో నీళ్లు పోతాయి చూడండి. అలాంటి ఒక 20-30 ట్రైన్లు కావాలంట ఒక రోజుకి. మరి అన్ని నీళ్ళు ఒక బండలో నుంచి తెప్పించాడు. ఎక్కడ సమస్య ఉందో అక్కడ అద్భుతం ఉంది. నీ జీవితంలో అద్భుతాలు వద్దంటే సమస్యలు వద్దని చెప్పు. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోక, ఈ సమస్యలో నుంచి దేవుడు ఒక అద్భుతం, ఈ లోయలో నుండి దేవుడు ఒక కొండను పుట్టిస్తాడు. ఈ లోయ అనుభవంలో నుండి కొండ మీద అనుభవానికి నన్ను ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనందరం ప్రార్థన చేయబోతున్నాం. స్పష్టంగా దేవుడిని ఈరోజు ఏమి అడగాలని వచ్చారో దానిని ముందు అడగండి. మీరు ఏమి అడగాలని వచ్చారో అది ఇప్పుడు మీకు రెడీగా ఉంది అన్నవాళ్ళు చేయి చూపించండి. ఓకే. చల్లకొచ్చి ముంచి మొంత దాచారంటారు మన దేశంలో, సామెత ఉంటుంది. చల్లంటే మజ్జిగండి, మొంత అంటే మొంత తీసుకొని వచ్చేవాళ్ళు పక్కింటి వాళ్ళు. ఇంతకుముందు, ఇప్పుడు అప్పులు అడగడం తగ్గిపోయిందిలే. మొంతది ఇప్పుడు క్రెడిట్ కార్డు వచ్చాక అప్పు ఎందుకు? అప్పులు కాటే మనకు ఉండగా, ఆన్లైన్లో బుకింగ్లు ఉండగా. వదిన గారు మీకు గేదెలు ఉన్నాయా? 3 గేదెలు ఉన్నాయా? పాలు ఇస్తున్నాయండి? ఇస్తున్నాయా? ఎన్ని షేర్లు వస్తాయండి? తోడు పెట్టుకుంటారా? ఓ మజ్జిగ చేసుకుంటారా? కొంచెం మజ్జిగ ఉంటే ఎవరా? ఏంటండి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా కాకాలు పట్టాల్సిన అవసరమో, బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు, ఏదో నసగాల్సిన అవసరమో లేదు. నీకు కావాల్సి, నీకు ఏం కావాలి? వాట్ యు వాంట్? డోంట్ వేస్ట్ మై టైమ్ అండ్ యువర్ టైం. నీకేం కావాలో అడిగో. నీకేం కావాలి? ఈ ప్రశ్న ఎన్నిసార్లు అడిగాడో ప్రభు. పుట్టుగుడ్డివాడు బయటకు వచ్చినప్పుడు నీకేం కావాలి? 38 సంవత్సరాలు పడుకున్నవాడికి నీకేం కావాలి? స్వస్థపడకూర్చున్నావా అని అడిగింది కావాలని అడిగినప్పుడే ఇచ్చాడు ఆయన. నీకేం కావాలో అడుగు, ఇస్తే తీసుకో, ఇవ్వకపోతే హల్లెలూయా. నేను ఒకటే నేర్చుకున్నాను నా దేవుడిని ఇంతవరకు. నిజంగా చెప్తున్నాను, నేనేం అడగను దేవుణ్ణి. నువ్వేమిచ్చినా తీసుకుంటాను ప్రభా అంటాను. నువ్వేమిచ్చినా తీసుకుంటాను. నేను అడిగితే తప్పు అడుగుతానేమో, నేను అడిగితే చిన్నది అడుగుతానేమో, నేను అడిగితే అనవసరమైంది అడుగుతానేమో. నేను కారు అడిగితే మళ్ళీ జిమ్కి వెళ్ళి మళ్ళీ సైకి తొక్కాలి. నేను ఏదైనా ఒకటి అడిగితే మళ్ళీ దానికోసం ట్రీట్మెంట్ తీసుకోవాలి. నేను ఒకటి అడిగితే మళ్ళీ దాన్ని కట్టుకుంటూ కూర్చోవాలి. అప్పులన్నీ ఇవన్నీ ఎందుకు? నువ్వు ఎప్పుడు ఏది ఇస్తావో, యు నో ద బెస్ట్, గివ్ మీ వాట్ ఎవర్ యు వాంట్. నేను నా జీవితంలో 45 సంవత్సరాలు గ్యారంటీగా చెప్తానండి, ఏ విషయంలో నేను ప్రభుని శోధించలేదు, ఏ విషయంలో ప్రభుని నేను విసిగించలేదు. నా ప్రభు ఏది చేసినా, అది లోయ అయినా, అది గుడిసె అయినా, అది కొండ అయినా, అది మేడ అయినా, అది సిటీ అయినా, అది ఫ్లైట్ అయినా, అది గుర్ర బండి అయినా, హల్లెలూయా, అందులో దేవుని యందు ఆనందించడం నేర్చుకున్నాను. ప్రభువులో మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే, ఆయన ఎప్పుడు నాకు మేలే గాని కీడో చెయ్యడో. నా ప్రభు నన్ను ఎప్పుడు మరవడో. నా దగ్గర నుంచి ఏది తీసేసుకోడు ఆయన.
నాకు ఇచ్చేవాడే కానీ నన్ను పీక్కునేవాడైనా కాదు అన్నవి నీ మనసులో పడిపోతే పూర్తిగా ఆయన మీద నమ్మకం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు. ఆయన మీద ఆనుకుని నువ్వేం చేసినా సరే అన్నప్పుడు ఇంక నీకే బాధ లేదు, నీకే సమస్య లేదు. అన్నీ చూసుకునేవాడు ఆయన ఉన్నాడు. మన దేవుడికి మరొక పేరు ఏంటో తెలుసా? చూచుచున్న దేవుడు. హాగరంది నన్ను చూసిన వాడిని నేను చూశాను. మనలో చాలామంది మనల్ని చూస్తున్న ప్రభువుని మనం చూస్తున్నా. ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. పిల్లోడు చచ్చిపోతాడేమో, నీళ్లు లేవే అని ఏడుస్తుంది అక్కడ, కానీ ప్రభువు చూస్తున్నాడు ఆమెని. ఆ ప్రభువు మాట విన్నప్పుడు ఆ మనది నేను చూచిన దేవుడిని నేను, నన్ను చూచిన దేవుడు నేను. ప్రార్థనకు వచ్చినప్పుడు మనల్ని చూచే దేవుడు మన ప్రార్థనకు జవాబులు ఇవ్వడానికి, మనల్ని చూడడానికి మనకంటే ముందు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన్ని చూడగలిగితే నీ ప్రార్థన ఫలిస్తుంది. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఇది మీ మట్టుకు మీరు దేవునితో మొరపెట్టుకునే సమయం. ఇది దేవునితో మీరు మాట్లాడుకునే సమయం. నోరు తెరిచి ప్రభుని అడగండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో మోకాళ్ళ మీద పడి మా భారాలు తిప్పుకుంటున్నామయ్యా. నీ నామంలో మొరపెట్టుకుంటున్నాము నాయన. కొండల తట్టు మా సహాయం, మా కన్నులెత్తుచున్నాము, మాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను కలుగు చేసిన యెహోవా వలననే మాకు సహాయము కలుగునన్నది మేము విశ్వసించుటకు సహాయము చేయి. గూడు కట్టేవాడివి నీవే, గూడు రేపేవాడివి నీవే, మా ఆకలి తీర్చేవాడివి నీవే. నీ మీద ఆధారపడినట్లు మమ్మల్ని విశ్వాసానికి విడిచేవాడివి నీవేనని విశ్వసించడానికి సహాయం చేయి. కుటుంబ సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయి. పరస్త్రీ వ్యామోహంలో ఉన్న పురుషుడు వల్ల బాధపడుతున్న సహోదరుల మొరలకు జవాబులు దయచేయి. కుటుంబాలు కూలగొట్టుకుంటున్న స్త్రీలను దర్శించు. తిరగబడుతున్న యవనస్తులను దర్శించు. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారిని కనికరించు. అడిగి ఊహించిన దానికంటే అద్భుతాలు చేస్తామన్నది అక్షరాల మా పట్ల నెరవేరు నిమ్మ నాయన. వ్యాపార లావాదేవీలలో నష్టపోయిన వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నాకు అసాధ్యమైంది ఏది లేదన్నావు కదా. మా సమస్య ఏదైనా, మా బాధ ఏదైనా, మా అవసరం ఏదైనా ఈ రాత్రి తీరుస్తావని నీ సన్నిధికి వచ్చామయ్యా. తీర్చినా నువ్వే దేవుడవు, తీర్చకపోయినా నీవే దేవుడవు. తీర్చినా మా మంచికే, తీర్చకపోయినా మా మేలుకే అన్నది మేము విశ్వసించడానికి సహాయం చేయి. ఆ రెండో మైలు భక్తి మాకు దయచేయి. అటు విశ్వాసం మాకు దయచేయి నాయన. ఈ రాత్రి మా మొరలకు జవాబులు అనుగ్రహించు తండ్రి. ఇది ఎస్ అవని, నో అవని, వెయిట్ అవని, కనిపెట్టమంటే కనిపెడతాము, అవునంటే సంతోషం, కాదన్న సంతోషమే అన్న విశాల హృదయాలను, విశ్వాస హృదయాలను మాకు దయచేయి. ప్రార్థనలు కొనసాగుతుండగా తోడుని నడిపించమని క్రీస్తునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. వ్యాధులతో సతమతమవుతున్నారా? కోర్టు కేసుల్లో చిక్కునున్నారా? అనవసరమైన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారా? కృంగిన స్థితిలో ఉన్నారా? తీరని వ్యాధిలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నిటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా, వివరాలతో పాటు మీ ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం.
బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.